బ్రహ్మలోకంలోనూ తిరుగుండదని మనుస్మృతి చెప్తుంది. నవమాసాలు గర్భంలో మోసి ప్రసవ వేదనను అనుభవించి తనను కన్న తల్లిని అష్టకష్టాలు పడిపెంచి పోషించిన తండ్రిని క్షణంలో మర్చిపోయి తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే సంతానానికి నిష్కృతి ఉంటుందా? ఉండనే ఉండదు. తల్లిదండ్రుల రుణాన్ని 100 ఏళ్లపాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే. ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలని, తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలని మాత్రమే కోరుకుంటారు. వేరే ఏదో ప్రయోజనంతో చూడనే చూడరు. అలాంటి తల్లిదండ్రులను డబ్బు కోసం, ఆస్తుల కోసం, శారీరక సౌఖ్యం కోసం కాలతనటం ఎంతవరకు ధర్మం? గుణహీనులైన ఎందరో కొడుకుల కంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు చాలునని. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఏం ప్రయోజనం? ఒక్క చంద్రుడుంటే చాలు. ఆకాశానికి భూమికి అందం, ఆహ్లాదం